అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఎట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, హైటెక్ సిటీ. బీపీ కంట్రోల్లో లేకపోవడం అనేది కిడ్నీ పాడవడానికి రెండవ అతి ముఖ్యమైన కారణం. బీపీ కంట్రోల్లో లేకపోవటం వల్ల కిడ్నీకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు కుంచుకుపోవటం జరుగుతుంది. దీని ద్వారా కిడ్నీకి రక్తం సరిగా పోకపోవటం వల్ల కిడ్నీ పనితనం తగ్గుతుంది. దీంతో పాటు వ్యర్థాలు పేరుకుపోవటము, అధికంగా ఉన్న నీరు ఒంట్లో పేరుకుపోవటం వల్ల మళ్ళీ బీపీ పెరగడం అనేది జరుగుతుంది. వయసు పైబడి ఉండటము, ఇంట్లో ఎవరైనా అధిక బీపీతో బాధపడటము, లేదంటే కిడ్నీ వ్యాధితో బాధపడటము, షుగర్ అధికంగా ఉండటము, అనారోగ్యకరమైన జీవన శైలిని ఫాలో అవటం ద్వారా కూడా బీపీ ప్రమాదం కిడ్నీ పైన పడే అవకాశం ఉంటుంది. బీపీ ప్రభావం కిడ్నీ పైన ఉందా లేదా అని తెలుసుకోవడానికి రెండు సరళమైన పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. దాంట్లో ఒకటి యూరిన్ టెస్ట్. యూరిన్లో ప్రోటీన్ ఉందా ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఏమన్నా లీక్ అవుతుందా అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెండవది కిడ్నీ పనితనం ఎలా ఉందో తెలుసుకోవడానికి క్రియాటినిన్ లేదా ఈజీఎఫ్ఆర్ అనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము, బరువుని నియంత్రణలో ఉంచుకోవటము, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవటము, సాల్ట్ వినియోగాన్ని తగ్గించటము, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటము మరియు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా అధిక బీపీ నుంచి కిడ్నీ పాడవకుండా జాగ్రత్త వహించవచ్చు. థ్యాంక్ యూ.